హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. మీకు ఇక్కడ లైవ్లో నేను బ్యాంక్ అంటే ఆప్షన్ బై సిగ్నల్స్ ప్లస్ ఆప్షన్ సెల్ సిగ్నల్స్ రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను. నార్మల్గా ఏంటంటే మనం ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు లైవ్ టూల్లో ఎస్పెషల్లీ ఓన్లీ బై కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయితేనే బై సిగ్నల్ ఇచ్చేటట్టు మనం ఫిక్స్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా మీరు చూస్తూ ఉంటారు. అలానే ఆప్షన్ సెల్ సిగ్నల్స్ కూడా ఓన్లీ సెల్ కండిషన్ సాటిస్ఫై అవుతున్నట్టు ఆప్షన్ సెల్ కండిషన్లో ఉంటేనే ఆప్షన్ సెల్ సిగ్నల్స్ వస్తాయి. కానీ మార్నింగ్ నుంచి చూడండి, మీరు పుట్ ఆప్షన్ మార్నింగ్ వచ్చింది మనకి. అంటే మీరు చెక్ చేసుకుంటే మార్నింగ్ మనకి లైవ్లో పుట్ ఆప్షన్ వచ్చింది. అంటే చూడండి మీకు మనకి మార్నింగ్ మీరు మార్నింగ్ మన బయోసెల్ సిగ్నల్స్ ఫాలో అయ్యేవాళ్ళైతే మీకు ఆల్రెడీ పుట్ ఆప్షన్ ఒకటి వచ్చింది. దాన్ని మీరు ట్రేడ్ చేసుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. తర్వాత అది కాల్ కింద కూడా కన్వర్ట్ అవ్వలేదు, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ. ఇంకా పైన ఎందుకంటే పైన ఆల్రెడీ ఫ్యూచర్స్ ఇందాకటి వరకు కొంచెం బైలో ఉన్నాయి, తర్వాత ఇప్పుడు సెల్లోనే ఉన్నాయి యాక్చువల్లీ ఫ్యూచర్స్ ఇప్పుడున్న కండిషన్లో. సో దర్ ఈజ్ అ రీజన్ వై మనకి అది సాటిస్ఫాక్టరీగా లేదు అని చెప్పంటే దానికి చాలా ఉంటాయి, వెనక చాలా కోడింగ్ ఉంటుంది, రాసి ఉంటాం. ఆప్షన్ బయర్స్కి అవకాశం లేకుండా ఉంది. అంటే ఇంకా ఇది ఆప్షన్ బై కొనే స్టేజ్లో లేదు, ఏదో పుట్ ఆర్ కాల్ అని చెప్పని బ్లాంక్స్ కనిపిస్తున్నాయి మీకు కింద. కానీ అదే ఆప్షన్ సెల్ తీసుకుంటే, మీరు ఆప్షన్ కానీ సెల్ కానీ తీసుకుంటే మీకు ఆప్షన్ సెల్లో మీకు రెండు సెల్ చేయమని వస్తున్నది పైన. మీరు కాల్ సెల్ చేసుకోండి, పుట్ సెల్ చేసుకోండి అని వస్తున్నది. కాల్ చూడండి మీకు 119 117 దగ్గర సెల్ చేయమని వచ్చింది. వేరే పుట్ వచ్చేది 438, బ్యాంక్ నిఫ్టీ వచ్చి 438 దగ్గర సెల్ చేయమని వచ్చింది. అది 421 ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ ట్రేడింగ్. ఇది ఇది ఎందుకు ఇవి మనకి ఈ విధంగా స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేస్తారు, ఇదైనా అదైనా మీరు. ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆ, మీకు ఇక్కడ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆప్షన్ బయింగ్ మీరు తక్కువ అమౌంట్తో కూడా ట్రేడ్ చేస్తూ ఉంటారు. కానీ ఆప్షన్ సెల్ ట్రేడ్ చేయాలని చెప్పంటే మీకు కంపల్సరీగా లాట్కి ఇంత అమౌంట్, ఒక 50,000 60,000 కావాలని చెప్పని మీకు కంపల్సరీగా ఉంటుంది కదా, మినిమం మార్జిన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ మీకు మనీ అనేది కన్స్టెంట్ కానీ లేకుండా మీరు డైరెక్ట్గా సెల్లింగ్ కానీ చేసుకోవచ్చు అనుకుంటే, మీరు షార్ట్ స్ట్రాంగిల్ చేసి వాటిలో అడ్జస్ట్మెంట్స్లోకి పోయి ఆ తలనొప్పి పడే బదులు మీరు డైరెక్ట్గా మీరు ఈ ఆప్షన్ సెల్లింగ్ కానీ డైరెక్ట్గా ఇక్కడ కాల్ ఉంటే కాల్ సెల్లింగ్, పుట్ ఉంటే పుట్ సెల్లింగ్, ఇది ఏది సెల్లింగ్ చేస్తారో అది కానీ సెల్లింగ్ చేయడం కానీ మీరు కానీ అలవాటు చేసుకుంటే మీకు ఈ అడ్జస్ట్మెంట్స్, ఈ తలనొప్పులు అవి ఏమి ఉండవు. ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ షార్ట్ స్ట్రాంగిల్ ఏంటంటే మీరు ఒక కాలు ఒక పుట్ రెండు అమ్మేస్తారు. కాల్ అండ్ పుట్ రెండు అమ్మేస్తారు. తర్వాత రెండిట్లో ఎండ్ ఆఫ్ ది డేకి ఏదైతే కట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఆప్షన్ టచ్ కాకపోతే మీకు ప్రాఫిట్లో ఉంటారు రెండిట్లో. అంటే ఒక దాంట్లో మైనస్ ఉంటుంది, ఇంకో దాంట్లో ప్లస్ ఉంటుంది, కాబట్టి దాంట్లో మినిమం ప్రాఫిట్లో ఉంటారు. కానీ ఈ టైప్ ఆఫ్ సెల్లింగ్ కానీ, ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్న టైప్ ఆఫ్ సెల్లింగ్ కానీ మీరు కానీ చేస్తే మీకు కొడితే స్టాప్ లాస్ దగ్గర అవుతుంది, లేదంటే మీకు డైరెక్ట్గా టార్గెట్ రీచ్ అవుతుంది, రీజనబుల్గా ప్రాఫిట్ వస్తుంది. ఇది అబౌట్ జనరల్గా మా టూల్కి సంబంధించింది. మీరు కానీ ఈ టూల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే మీరు కింద మేము ఆల్రెడీ నెంబర్ ఇచ్చున్నాం, ఆ నెంబర్లో మీరు డైరెక్ట్గా చూసుకొని మీరు ఆప్షన్ బయర్ అయినా మా టూల్ వాడండి, ఆప్షన్ సెల్లర్ అయినా సరే షార్ట్ స్ట్రాంగిల్ గుడ్ బై చెప్పండి. డైరెక్ట్గా మీరు ఈ సెల్లింగ్ టూల్ బేస్డ్ సెల్లింగ్ అలవాటు పడండి. మీకు ఈజీగా స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయితే ఆ స్టాప్ లాస్ కూడా చాలా తక్కువ పెడతాం మేము. మీకు ట్రిగర్ అయితే స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది, లేదంటే టార్గెట్ రీచ్ అవుతుంది. అంటే మీకు డైరెక్ట్గా ఆప్షన్ బయింగ్ ఎలా చేస్తున్నారో ఆప్షన్ సెల్లింగ్ కూడా అలాగే చేస్తారు. అండ్ మీకు మార్జిన్ రిక్వైర్మెంట్ దాంట్లో రెండు లాట్లకి రెండు కట్టాలి, ప్లస్ దానికి అడ్జస్ట్మెంట్స్ అంటూ చాలా ఉంటాయి. స్టాప్ లాస్ పెడతారు దానికి కూడా. మీరు కాల్కి స్టాప్ లాస్ పెడతారు 25%, 30%, పుట్టికి స్టాప్ లాస్ పెడతారు షార్ట్ స్ట్రాంగిల్. ఆ తలనొప్పే లేకుండా డైరెక్ట్గా ఈ టూల్ చూసి సెల్ చేసుకోండి. టార్గెట్ రీచ్ అయితే మీరు హ్యాపీగా ఉంటారు, టార్గెట్ రీచ్ లేదంటే స్టాప్ లాస్ దగ్గర అయితే తీసేస్తారు మినిమం లాస్ తోటి. మేము స్టాప్ లాస్ కూడా రూ. 15, మ్యాక్సిమం రూ. 15 ఇస్తాం, అంతకన్నా ఎక్కువ మేము బ్యాంక్ నిఫ్టీకి అయితే హార్డ్లీ రూ. 7-8 ఉంటుంది అంతే మాది. సో ఇప్పుడు మీకు సిగ్నల్స్ వస్తే కాల్ అయినా సరే, ఆప్షన్ బయింగ్ అయినా సరే, ఆప్షన్ సెల్లింగ్ అయినా సరే, ఈ సిగ్నల్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తే బోత్ ఆర్ సేమ్ అని చెప్పడం నా ఉద్దేశం. సో మీరు సెల్లర్స్ అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ రిడ్ ఆఫ్ షార్ట్ స్ట్రాడల్ అండ్ షార్ట్ స్ట్రాంగిల్ అండ్ డైరెక్ట్లీ use this tool and start selling. Subscribe to Market Medi if you're happy with this. Thank you.